నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణ లోపల ప్రజాపాలన పేరుతో రైతులను నడ్డి విరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పారు? పండించిన ప్రతి గింజను కొంటాం, దొడ్డు ఓడ్లు కాదు, సన్న ఓడ్లు కాదు, ప్రతి గింజను కొంటాం, ప్రతి క్వింటాలకు మేము బోనస్ ఇస్తాం, అది ఏ వెరైటీ అని కానీ బోనస్ ఇస్తాం, 500 రూపాయలు ప్రతి క్వింటాలకు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలు, అదేవిధంగా 6 గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా ఇస్తాం, ప్రతి ఎకరాకు 15,000 ఇస్తాం, అదేవిధంగా 2 పంటలకు ఇస్తాం, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తాం, ఇదే రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా మేము వర్తింపజేస్తాం, రుణమాఫీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మొత్తం ఆ అన్ని పథకాలన్నిటి కూడా త్రిలోదకం ఇచ్చేసి ఇప్పటికి 3 విడతలుగా రైతు బంధు ఎగ్గొట్టడమే కాకుండా మళ్ళా 15,000 నుంచి 12,000కు తగ్గించారు, అది కూడా అరకొర ఇచ్చేసి మొత్తం రైతులు నట్టేట ముంచారు. పెట్టుబడి సాయం ఇస్తా అని చెప్పి మోసం చేశారు. ఇక కనీసం సరే రైతులు అంతో ఇంతో కష్టపడి ఆ యూరియా దొరకకున్నా ఏం దొరకకున్నా కూడా కష్టపడి పండించిన పంటను కూడా కొనే దిక్కు లేదు. 140 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సింది పోయి దాంట్లో కనీసం 50% కూడా కొనలేక చేతులెత్తేసిన వైనాన్ని చూసాం. కాంగ్రెస్ సన్నాసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏంటంటే మేము కొనేవాళ్ళమే కానీ కొంటే ఎఫ్సిఐ తీసుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవట్లేదు, మాకు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. అదేవిధంగా ఒకవేళ కొన్నా కూడా మేము ఆ యొక్క వడ్లను ఆడించడానికి రైస్ మిల్లులు లేవు, అదేవిధంగా గోదాములు లేవు. ఇది గత ప్రభుత్వం యొక్క తప్పిదమని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సన్నాసులకు ఇక్కడ అర్థం కావాలా? గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ గారి పాలన లోపల టంచనగా రైతు బంధు ఎట్లా పడ్డది, మరి ప్రతి గింజ ఎట్లా కొన్నారు, మరి సెంట్రల్ గవర్నమెంట్ లో అక్కడేమి ఎన్డీఏలో భాగస్వామ్యం ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ, అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క చర్చల ఫలితం అయితేనేమి ఏదైతేనేమి ప్రతి గింజ కూడా కొనుగోలు చేయడం జరిగింది. సరైన పంపిణీ వ్యవస్థ ఉండే, రైతుల దగ్గర కల్లాల దగ్గరికి వచ్చి కొనడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ముందు చూపుతూ ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ ప్రబుద్ధులు, కాంగ్రెస్ తెలుగుదేశమే దాదాపు 6-7 దశాబ్దాల పాటు మన యొక్క తెలంగాణను పరిపాలించిన, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ పరిపాలించిన వైనాన్ని చూసాం. ఆ 6 దశాబ్దాల కాలంలో వీళ్ళు కట్టింది ఏంటంటే గోదాములు కేవలం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి గోదాములు నిర్మించారు. కానీ కేసీఆర్ గారు ముందు చూపుతోని ఫస్ట్ అధికారం రావడంతోనే 1,200 కోట్ల రూపాయలను వెచ్చించి ఇమ్మీడియట్ గా 24 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండే విధంగా గోదాములు 2023లో తను దిగిపోయినాడు. 4.5 లక్షల నుంచి 24.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో గోదాములు నిర్మించిండు. మళ్ళా ఇంకా ఇవి కూడా సరిపోవు మున్ముందు, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, మిషన్ కాకతీయ భూగర్భ జలాలు పెరిగినాయి, మన దగ్గర విపరీతమైనటువంటి పంట వస్తూ ఉంది. కాబట్టి ఇంకా నిల్వ సామర్థ్యం పెరగాలి, గోదాముల సామర్థ్యం పెరగాలని సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి గోదాముల కోసం డిపిఆర్ రిలీజ్ చేశారు. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ మారడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్మించినటువంటి 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గోదాములు కూడా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. రైతులకు యూరియా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎంత దుస్థితి అంటే ఇవాళ మళ్ళా యూరియా యాప్ పట్టుకొస్తున్నారు. ఇవాళ యూరియా అసలు వచ్చేటువంటి సీజన్ లోపల రైతులకు అందుతుందా లేదా అనేటువంటి భయాందోళన నెలకొని ఉన్నాయి. ఇంకా ఈ యొక్క రైతు నెత్తిన పిడుగుపడ్డట్టుగా ఇవాళ పసిఫిక్ మహాసముద్రంలో సంభవించినటువంటి వాతావరణ పెనుమార్పుల కారణంగా రానున్న రోజుల లోపల, రానున్న 5-10 సంవత్సరాలు సూపర్ ఎలినినో ఎఫెక్ట్ రాబోతుంది, తీవ్ర కరువు కాటకాలు రాబోతున్నాయి. మరి దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, సన్నాసులకు ఉండాలంటే, ఎందుకంటే అంతర్గత కుమ్ములాటలతో వాళ్ళే తన్నుకుంటూ ముఖ్యమంత్రికి మంత్రుల మీద పట్టలేదు, మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సన్నిహిత సంబంధాలు లేవు, మొత్తం పిసిసి అధ్యక్షునికి ముఖ్యమంత్రికి తగాదాలు, సాక్షాత్ ఏఐసిసి అబ్జర్వర్ మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పొడిచిన వైనాన్ని చూసాం, షబ్బీర్ అలీ గారి మీద ఆరోపణలు చూసాం, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మీద జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయాలు చూస్తున్నాం. ఇదంతా కాంగ్రెస్ అంతా కూడా అంత కంపు రాజకీయానికి తెరలైపోయింది. వాళ్ళే తన్నుకుంటున్నారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం, ఏదో ఒకటి మాట్లాడడం, ఈ యొక్క ఏదో నెట్టుకుంటూ వస్తున్నారు తప్ప ప్రజలను పట్టించుకున్న పాపం లేదు. ఇవాళ నిరుద్యోగులు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తే 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తా ఉంటారు. ఇవాళ మొత్తం వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. విద్యా వ్యవస్థ అయితే మొత్తం సర్వనాశనమైంది. 4,000 స్కూళ్లకు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం ప్రభుత్వ బడులు మొత్తం కూడా విలేజ్లలో, తాండాలలో కేసీఆర్ గారు బడులను పెడితే వాటిని మూసివేసే ప్రయత్నం జరుగుతుంది. గురుకులాల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం లేక రాష్ట్రంలో ఉన్నటువంటి వృత్తి విద్యా కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలలు, మెడికల్ కాలేజీలు అన్ని కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మొత్తం విద్యార్థులంతా కూడా రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. మొత్తం ఒక్క
ఒక్కరన్నా హ్యాపీగా ఉన్నారంటే ఒక్కరు కూడా లేదు. లాస్ట్కు ఆడపడుచులకు నెలకు 25,000 ఇస్తాను వాళ్ళని మోసం చేశారు. పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ₹1,00,000 తులమిస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేశారు. ఒకటే ఒక ఉచిత బస్సు పథకం పెట్టేసి దాన్ని ఆర్టీసీని దివాలా తీసి వాళ్ళ ఆర్టీసీ కార్మికులను కూడా బోగస్ హామీలు ఇచ్చి వాళ్ళని మొన్న సమ్మె విరంపజేసి వాళ్ళని నిండా ముంచారు. ప్రభుత్వ టీచర్ల పరిస్థితి దైన్యంగా ఉంది, ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దీనంగా ఉంది. లాస్ట్కి పోలీసుల యొక్క ఉద్యోగ వాళ్ళకు వచ్చేటువంటి సాలరీని కూడా సరిగ్గా ఇవ్వకుండా, అంటే వాళ్ళ యొక్క పెరుగుదల ఏదైతే ఉందో వాళ్ళకు ఆ ఇంక్రిమెంట్స్ అయితే ఉందో అది కూడా సరిగ్గా ఇవ్వకుండా పోలీసులను కూడా వంచడం చూసాం. ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేదు. ప్రజాపాలన పేరుతో మొత్తం కూడా గరానా మోసం చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళను ఇలా తరిమేసే రోజులు వచ్చాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళీ కేసీఆర్ గారును అందలం ఎక్కించే పరిస్థితి. కేసీఆర్ గారు వచ్చినా కూడా వీళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసము, ఈ యొక్క తెలంగాణను సాగం చేసిన పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే కేసీఆర్ గారికి కూడా 3-4 సంవత్సరాల టైం పట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ మొత్తం సర్వనాశనం చేసిరు. మొత్తం అన్ని వ్యవస్థలు శాంతి భద్రతలు లేవు, అన్ని వ్యవస్థలు సర్వనాశనమైనవి. ఈ 2 కుహనా జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మక్కై ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కొని నిలబడ్డటువంటి ధీరుడు ఈ 2 జాతీయ పార్టీలు లొంగకుండా వెలుగెత్తిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. కాబట్టి తెలంగాణ లోపల తెలంగాణ జాతి మొత్తం కూడా ఈ 2 పార్టీలు వేరే రూపంలో వస్తాయి. ఇప్పుడు చూడండి, అక్కడ డిఎంకేని ఏఎన్డిఎంకేని బొందబెట్టడం కోసం టీవీకి రూపంలో తీసుకొచ్చి పెట్టారు. అంటే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు గలం ఎక్కడైతే ఇప్పుతున్నారో వాళ్ళను అణచివేయడం కోసం, వాళ్ళను తుడిచివేయడం కోసం, వాళ్ళని రాజకీయంగా సమాజ్ చేయడం కోసం వీళ్ళు కొత్త రూపాన్ని సంతరించుకొస్తారు. రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏ రూపాన్ని సంతరించుకునేది తెలియదు బీజేపీ సహకారంతో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అక్కడి నుంచి కుట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తూ తెలంగాణ రక్షకుడు, తెలంగాణను మనం కాపాడుకునే, తెలంగాణ కొట్లాడి తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఎన్నో చెప్పారు గత ఎన్నికల్లో, ఈ కల్లబొల్లి కబుర్లు నమ్మొద్దు, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు 80% నమ్మొద్దని చెప్పారు. అయినా కూడా ప్రజలు నమ్మి మోసపోయారు. ఒక్కసారి మోసపోతే మన అమాయకత్వం అవుతుంది, రెండోసారి మోసపోతే మన మూర్ఖత్వం అవుతుంది. ఇంకెప్పుడు కూడా మోసపోకండి. మనల్ని రక్షించేది, మన కోసం కొట్లాడింది, మన కోసం చావునోట తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చినటువంటి యోధుడు కేసీఆర్ గారితో సాధ్యం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా అండంగా ఉండాలి. రానున్న లోపల మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకొచ్చేసి మన ముఖ్యమంత్రిని చేసుకొని మన తెలంగాణ రక్షించుకుందాం, దేశంలో అగ్రగ్రామంగా నిలబెట్టుకుందాం. జై తెలంగాణ.